హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అబ్బా ఇంక ఈ జన్మకి ఇది చాలు అనేలా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఉసిరికాయలు, ఈ పెద్ద ఉసిరికాయలు అండి ఇవి. ఈ ఉసిరికాయలు మనం ఒక పావు కేజీ తీసుకుందాం. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఉసిరికాయలు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒక్కొక్క పీస్ కట్ చేసి పక్కన పెట్టుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక ఉసిరికాయ చూపిస్తున్నాను, మిగతా ఉసిరికాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఉసిరికాయలు గట్టిగా ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఇలా పీసెస్గా డివైడ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. కానీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకింకా ఏ కర్రీ కూడా అవసరం లేదండి. ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు, మనకి ఆ పూటకి సరిపడా పోషకాలు కూడా అందుతాయి. ఎందుకంటే ఉసిరికాయలో అన్ని పోషక విలువలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం హీట్ అయ్యాక మెంతులు 1 స్పూను, ఆవాలు కూడా చిన్న ఆవాలు వేసుకోండి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అన్నీ ఒక్కొక్క స్పూను యాడ్ చేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, లేకపోతే మనకి చేదు వస్తుంది ఈ చట్నీ. మనకి బాగా వేగాలి మెంతులు. ఇప్పుడు మనము 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 5 పచ్చిమిర్చి ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టేసుకొని. అండ్ అదేవిధంగా అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కదా, ఆ ఉసిరికాయలు కూడా యాడ్ చేసేసుకోండి. పీసెస్గా యాడ్ చేసుకొని కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి సిమ్లోనే కలుపుకుంటూ మీరు ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే మూత పెట్టి మగ్గించవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటేనే మన రెసిపీ బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ముక్క ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని చల్లార్చిన తర్వాత దీన్ని మనం మిక్సర్ జార్లోకి తీసుకొని సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా బరకగా ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు, వాటర్ కూడా యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. పోపు దినుసులు అండి, అన్ని పోపు దినుసులు ఒక 2 స్పూన్లు. అండ్ అదేవిధంగా ఎండుమిర్చి ఒక 3 యాడ్ చేసేసుకొని, దంచిన వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని ఈ విధంగా బాగా వేగనివ్వాలి పోపుని. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే ఎంత టేస్టీగా ఉంటుందో. అండ్ అదేవిధంగా ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ చట్నీ ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి. ఆయిల్లోనే ఫ్రై చేయండి. కూడా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మనకి ఈ పచ్చడి 4 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నిల్వ ఉండదు, చూసుకోండి, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ చట్నీ మనకి రైస్లోకి, చపాతీలోకి అండ్ అదేవిధంగా ఇడ్లీ దోశలోకి కూడా తినేసేయొచ్చండో, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మీకు ఉసిరికాయ దొరికినప్పుడల్లా ఇలాగే చేసుకొని డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు.
ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.